ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. తొలి నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలకు కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. బళ్ళారి నుంచి బెంగళూరు వరకు ఆయన సినిమాలకు రికార్డులు బద్దలయ్యాయి. కెరీర్ తొలినాళ్ళ నుంచి తెలుగు రాష్ట్రాలతో సమానంగా కర్ణాటకలోని చిరు సినిమాలు రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను సాధించేవి. తాజాగా ఈ సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు మూవీ కర్ణాటకలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు చిరంజీవి ఆ మూవీ అక్కడ ఎన్ని కోట్లు రాబట్టిందో డే వైజ్గా చూద్దాం. చిరంజీవి క్రేజ్, అనిల్ రావుపూడి క్రేజ్ కారణంగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ కన్నడ థియేటికల్ రైట్స్ 8 కోట్లకు పలికాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 16 కోట్లు రాబట్టాల్సి ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్తోనే దుమ్ము లేపిన చిరు ప్రీమియర్స్తో 1,40,00,000 గ్రాస్. తొలి రోజున 2,90,00,000 గ్రాస్, రెండవ రోజు 1,93,00,000 గ్రాస్, మూడవ రోజు 2,30,00,000 గ్రాస్, నాలుగవ రోజు 3,50,00,000 గ్రాస్, ఐదవ రోజు 1,90,00,000 గ్రాస్, ఆరవ రోజు 2,35,00,000 గ్రాస్, ఏడవ రోజు 2,30,00,000 గ్రాస్, ఎనిమిదవ రోజు 60,00,000 గ్రాస్, తొమ్మిదవ రోజు 55,00,000 గ్రాస్, పదవ రోజు 40,00,000 గ్రాస్, 11వ రోజు 35,00,000 గ్రాస్, 12వ రోజు 20,00,000 గ్రాస్, 13వ రోజు 23,00,000 గ్రాస్, 14వ రోజు 20,00,000 గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా కర్ణాటకలో 14 రోజులకు గాను 22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది మనశంకర వరప్రసాద్ గారు మూవీ. అయితే కర్ణాటకలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన 3 సినిమాలు 20 కోట్ల రూపాయలను టచ్ చేశాయి. ఆ సినిమాలు ఏమిటంటే సైరా నరసింహారెడ్డి 36 కోట్లు, ఖైదీ నెంబర్ 150 21 కోట్లు. ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ మూవీ 22 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకలో అత్యధిక సినిమాలు కర్ణాటకలో 20 కోట్లు వసూలు చేసిన సినిమాలు చిరంజీవివి 3 ఉన్నాయి, అల్లు అర్జున్వి 2 ఉన్నాయి. ఒకటి పుష్ప 2, 2 అలా వైకుంఠపురంలో. అదేవిధంగా ఎన్టీఆర్వి 2 ఉన్నాయి, ఒకటి RRR, 2 దేవర పార్ట్ 1. అదేవిధంగా రామ్ చరణ్వి 2 ఉన్నాయి, ఒకటి RRR, 2 రంగస్థలం. అయితే మహేష్ బాబు సినిమాలు ఒక్కటి కూడా కర్ణాటకలో 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా లేనే లేదు. సరిలేరు నీకెవరు సినిమా 18 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరోల కంటే కర్ణాటకలో 20 కోట్ల రూపాయలు టచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి 3 సినిమాలు ఉన్నాయి. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్పొచ్చు.